దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 3 జనవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 67వ అధ్యాయము 6వ వచనము. సామ్ నంబర్ 67 and verse 6. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము కలుగునగాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. అప్పుడు ఎప్పుడండి? 5వ వచనాన్ని చదవాలి. 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది: దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలు దేవుని స్తుతించినప్పుడు భూమి దాని ఫలమును ఇచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్లారా, ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఒక ఆరాధికుడుగా మారాలి. దేవుని స్తుతించే వ్యక్తిగా మారాలి. ఎప్పుడైతే ప్రజలు దేవుని స్తుతిస్తారో, ప్రజలందరూ దేవుని స్తుతిస్తారో, ఏ భూమి మీద నువ్వు ఉన్నావో ఆ భూమి ఏమి చేస్తుంది? ఫలిస్తుంది. నీ చేతి పని నీకు దీవెనకరంగా మారుతుంది. ఈ భూమి మీద నీ కష్టాజీతాన్ని నువ్వు అనుభవించేదవో. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే దేవుని స్తుతిస్తాడో భూమి ఆయనను సహకరిస్తుంది. ఏ వ్యక్తి అయితే దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటాడో భూమి ఆ వ్యక్తి యొక్క ప్రతి ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తుంది. చాలామంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, కలిసి రాలేదండి. ఈరోజు దేవుడు మనకు క్లారిటీ ఇస్తున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో, ఎప్పుడైతే నీ దేవుణ్ణి నువ్వు స్తుతిస్తావో, నీ కుటుంబంతో స్తుతిస్తారో, అప్పుడు సమస్తము నీకు కలిసి వస్తుంది. Let me read this in English. Then shall the earth yield her increase, and God, even our God, shall bless us. When people praise the Lord, when all the people praise the Lord, the earth will yield her increase. ఈ సంవత్సరము వృద్ధితో కూడిన సంవత్సరంగా, ద ఇయర్ ఆఫ్ ఇంక్రీస్గా దేవుడు మనకిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవితంలో వృద్ధి ఇంక్రీస్ అవ్వాలంటే మనమందరము దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మన కుటుంబము వృద్ధిని చూడాలంటే, ఇంక్రీస్ని చూడాలంటే కుటుంబ సహితము దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మన సంఘము దేవుని యొక్క వృద్ధిని, ఇంక్రీస్ని చూడాలంటే సంఘమంతయు దేవుని స్తుతించే సంఘముగా ఉండాలి. हिंदी में पढ़ेंगे वचन संहिता 67th चैप्टर और 6 वचन पढ़ रहे हैं. हे परमेश्वर, हे हमारे परमेश्वर, हमको आशीष दे, हमारी धरती हमको भरपूर फसल दे. धरती भरपूर फसल दे. कब? जब आप यहोवा की स्तुति करेंगे, आपका धरती आपको भरपूर फसल देता है. मतलब आप जो भी काम करते वो काम आपको सहायक बन जाएगा, वो काम से आपको लाभ हो जाएगा. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మాకు కలిసి రావటము లేదనే మాట నీ నుంచి తొలగిపోవాలి, నీ కుటుంబం నుంచి తొలగిపోవాలి, మీ సంఘం నుంచి తొలగిపోవాలంటే నీవు, నీ కుటుంబం అంతయు దేవుని స్తుతించేవారుగా ఉండాలి. When you praise the Lord, the earth will yield its increase. నీవు దేవుని స్తుతించినప్పుడు భూమి తన ఫలము ఇవ్వవలసిందే. నీ దేవుడు, మన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం నాయనా. ఎలాగా ఇంక్రీజ్ని మా జీవితాల్లో చూడాలో, వృద్ధిని మా జీవితంలో మేము అనుభవించాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రం నాయన. మేమందరము దేవా తండ్రి మిమ్మల్ని స్తుతించేవారుగా మారుటకు కృప దయచేయండి. ప్రతి విషయంలో నాయన సనగక గొనుగక ప్రతి విషయమందు మేము స్తుతించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మంచిగా ఉన్నప్పుడు మంచిగా, లేనప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నాయన మిమ్మల్ని స్తుతించేవారుగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం చరిస్తున్నాను దేవా. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతా
అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. వారి చదువులో వారికి ఇంక్రీజ్ మీరు దయచేస్తున్న స్తోత్రం. లార్డ్, ఐ ప్రైజ్ యూ ఎవ్రీ డే ఫర్ ఆల్ ద చిల్డ్రన్ హు ఆర్ స్టడీయింగ్ మై ఫాదర్. స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో చదువుతున్న వారందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. లెట్ దెమ్ సీ ఇంక్రీజ్ ఇన్ దేర్ లైఫ్ మై ఫాదర్. బిజినెస్ చేస్తున్న వారు కొరకు నేను స్తుతిస్తున్నాను. వారి బిజినెస్ లో ఇంక్రీజ్ చూడడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్ లో ఇంక్రీజ్ అయినందుకు స్తోత్రం నాయన. వారి కొరకు నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీ దయా కిరీటం వరకు ధరింప చేసినందుకు స్తోత్రం నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకై స్తోత్రంలో చరిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. భారతదేశం నాయన మీ కొరకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దేశము నాయన తండ్రి రక్షణలో ఫలించును గాక తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన దగ్గర కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.